కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. యాక్టర్స్ లో హైబ్రిడ్ పిల్ల అంటే మాత్రం సాయి పల్లవి గారు గుర్తొస్తుంటారు. ఇక్కడ మాత్రం జీ సరిగమప చూసిన తర్వాత ఒక పిల్ల మాత్రం బాగా గుర్తుంటుంది అనమాట. అభిజ్ఞ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. నువ్వు హైదరాబాద్ అమ్మాయివా, ఆదిలాబాద్ అమ్మాయివా? యూఎస్ అబ్బాయి మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? మమ్మీ అండ్ డాడీ. అమ్మ చెల్లి కూడా దూరం అయిపోయారు. జీ ప్లాట్ఫామ్ మీ నేమ్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ ఆ రోజైతే చాలా ఒక్కసారిగా ఇంక నెక్స్ట్ మనం స్టేజ్కి వెళ్ళలేం. జీ ఇన్స్టా రీల్స్ లో బలిసిందారా బొక్కలు ఎరగొడతా, 2 కులాలు 2 మతాలు, అభిజ్ఞ హైబ్రిడ్ పిల్ల ఒకటే పీస్. పాడిన సాంగ్ ఒకసారి మా కోసం మళ్ళీ. నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటిపోదసలే, రోజు జరిగేనే పరిచయమే. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, ఇప్పటిదాకా యాక్టర్స్ లో హైబ్రిడ్ పిల్ల అంటే మాత్రం ఖచ్చితంగా సాయి పల్లవి గారు గుర్తొస్తుంటారు. ఇక్కడ మాత్రం జీ సరిగమప చూసిన తర్వాత ఒక పిల్ల మాత్రం బాగా గుర్తుంటుంది అనమాట. చాలా ఎనర్జెటిక్ గా, చాలా బ్యూటిఫుల్ గా. అభిజ్ఞ, తనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ సువర్ణ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లక్ కూడా యాడ్ అయితేనే టాలెంట్ కి ఒక మంచి హ్యాష్ ట్యాగ్ యాడ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే అది ఫుల్ఫిల్ అవుతుంది మన హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది? వాట్ యూ ఫెల్ట్? యా అంటే మీరు చెప్పినట్టు డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. అంటే ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది ఇంకా స్టిల్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ముఖ్యంగా జీ టీవీ, జీ తెలుగు ఈ స్టేజ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాస్ ఆడియన్స్ వల్లనే, ఈ టీవీ ఛానల్ వల్లనే మనం అందరికి రీచ్ అవుతున్నాం అండ్ ఆడియన్స్ చూస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు దాట్. అండ్ కోటి సార్, శ్యామ్ సార్, శైలజ మ్యామ్, అనంత్ సార్, చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ జడ్జ్మెంట్, వాళ్ళు అంటే ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచిస్తే ఐ ఫీల్ లైక్ దే సా సంథింగ్. అది నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిందనమాట. లైక్ ఓకే, దే సా దిస్ ఇన్ మీ అండ్ సో దే గేవ్ మీ దిస్ టైటిల్ అండ్ అది నిలబెట్టుకోవాలి ఇంకా అని నాకు అనిపించింది. సో దాట్స్ వాట్ ఐ థాట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మళ్ళీ టు ప్రూవ్ మై సెల్ఫ్. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు యాక్టర్స్ కేమో జీ తెలుగు అనేది ఒక కుటుంబంలా అయిపోయింది. అండ్ సింగర్స్ కూడా ఇట్స్ లైక్ ఫ్యామిలీ. ఎంతో మంది సింగర్స్ ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆపర్చునిటీస్ తో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. పాడుతా తీయగా తర్వాత ఒక షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతో ఎక్సైట్మెంట్ తో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ జీ సరిగమప. సో ఆ ప్లాట్ఫామ్ లో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా భావిస్తుంటారు కదా. సో ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు, కాల్ వచ్చినప్పుడు, నువ్వు కూడా ఒక మెంబర్ అవుతున్నప్పుడు, దట్ మూమెంట్ వాట్ యు ఫెల్ట్? అంటే మీరు చెప్పినట్టు జీ సరిగమప అనేది ఒక అందరు సింగర్స్ కి ఒక బ్రాండింగ్. అంటే ఈ స్టేజ్ మీద పాడడం అంటే చాలా గొప్ప విషయం. కాల్ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ ఓకే. యాక్చువల్లీ ఆడిషన్ ఎలా ఇచ్చానంటే జస్ట్ ట్రై చేద్దాం, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ఆడిషన్ ఇస్తే కూడా నేర్చుకుంటాం కదా. సో అలా ఇచ్చాను అండ్ కాల్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓ, అంటే డెఫినెట్గా చాలా హ్యాపీ, ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. కానీ దానికంటే ఎలా అనిపించిందంటే ఇది ఇంకా లైక్ ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాను. బికాజ్ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ వస్తుంది, మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ విల్ నాట్ కమ్, హూ నోస్. సో ఇది నిలబెట్టుకోవాలి అని అనిపించింది నాకు. సో ఐ వాజ్ లైక్ అమ్మో, ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ అందరు చూస్తారు నన్ను. I took it as like a motivation. Okay. వచ్చింది, okay, that's good. So I have to live up to that stage. Done. Yes. సో స్వీట్ ఆఫ్ యూ అభిజ్ఞ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలండి. ఏంటి, నువ్వు హైదరాబాద్ అమ్మాయివా, ఆదిలాబాద్ అమ్మాయివా? యుఎస్ అమ్మాయిని. అంటే హైదరాబాద్ లో పుట్టాను, 1 year తర్వాత యుఎస్ కి షిఫ్ట్ అయిపోయాను. సో అక్కడే పెరిగింది మొత్తం. తెలుగు బాగా వస్తుంది అంటే అమ్మ నాన్న ఇంట్లో తెలుగే మాట్లాడేవాళ్ళు. తెలుగే మాట్లాడతారు. అండ్ ఫ్యామిలీతో అంతా తెలుగే.
అక్కడ ఇంగ్లీష్ లైక్ ఫ్రెండ్స్ తోని ఇంట్లో కూడా ఇంగ్లీషే ఐ గెస్ విని అలవాటైంది విని అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత కూడా 5-6 months అవుతుంది. సో షిఫ్ట్ లైక్ 5-6 months అవుతుంది షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ అయ్యి. సో లాంగ్వేజ్ ఇఫ్ యూర్ అరౌండ్ ద లాంగ్వేజ్ అండ్ కొంచెం ఈజీగా అలౌట్ అవుతుంది కదా. సో కానీ మీరు చాలా ఫాస్ట్ గా నేర్చేసుకున్నారు. చాలా మందికి కూడా అంటే కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ అయిన వాళ్ళకి కూడా తెలుగు కొంతమంది కొంచెం తెలుగు ఆత అంటే కొంచెం ఇసుకోవచ్చు అని చెప్తున్నారు. సో కానీ మీరు చాలా ఫాస్ట్ గా అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటేనే కొంచెం బాగా వస్తుంది. సో మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? మమ్మీ అండ్ డాడీ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే. సో డాడీ ఇంకా అక్కడే పని చేస్తున్నారు, చెల్లి కూడా అక్కడే ఉంది. సో అమ్మ ఏమో జాబ్ రిజైన్ చేసుకొని నాతో పాటు ఇండియాకి వచ్చింది అనమాట. అందుకే నా విన్నింగ్ మూమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు వెంటనే ఆవిడ అంటే గాడ్ ని తలుచుకుని అట్లా బ్లెస్సింగ్ లాగా ఫుల్ఫిల్ అయినట్టు అన్నట్టు చాలా హ్యాపీనెస్ ఆమె ఐజ్ లో కనిపించింది. షీ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ for sure. Okay. And I'm very thankful to her and my dad, amma and daddy, because while chasing the sacrifices padiki ela I don't know how to repay them, because chelle kuda undi kada. So ippudu amma chelle kuda dooram ayipoyaru. So she's also young, so she needs a mother during this age. So adantha kuda they've sacrificed just for music and just for me. So I'm very very grateful to have such parents. Okay. ఎప్పటి నుంచి నీకు ఇంట్రెస్ట్ అంటే మ్యూజిక్ మీద ఇంత ఫాల్ ఇన్ లవ్ కావచ్చు, డెడికేషన్ కావచ్చు? చిన్నప్పుడు యాక్చువల్లీ నాకు సంగీతం క్లాసెస్కి అసలు వెళ్ళబుద్ది అసలు అవ్వలేదు. లైక్ అబ్బా మళ్ళీ 1 గంట 2 గంటలు కూర్చోవాలి అని అనిపించేది. చాలా అల్లరి చేసేదాన్ని క్లాస్ కంటే ముందు. ఎక్స్క్యూసెస్, ఫోల్డర్ మర్చిపోయినా, ఇది మర్చిపోయినా. ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందంటే కోవిడ్ లైక్ 7th 8th 9th అప్పుడు ఇంట్రెస్ట్ లైక్ ఓకే ఇందుకే ఇంత కష్టపడి పేరెంట్స్ ఇలా ఫోర్స్ చేసి మరీ పంపిస్తున్నారు క్లాస్కి అని అనిపించింది. అప్పుడు ఐ డోంట్ నో వాట్ క్లిక్డ్, బట్ నిజంగానే ఇష్టంతోని నేర్చుకునేదాన్ని. లైక్ పిన్ పాయింట్ చేసి చెప్పలేను, బట్ అంటే యాజ్ యూ గ్రో మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది కదా. సో అట్ దట్ టైమ్ 7th 8th క్లాస్ ఉన్నప్పుడు ఓకే ఐ రియలీ ఎంజాయ్ దిస్, ఐ లవ్ లెర్నింగ్ అని అనుకున్నా. అండ్ దట్స్ ఐ వాంటెడ్ టు బీ ఎ సింగర్ ఎవర్ సిన్స్ దెన్. ఓకే. సో అది పాటలు పాడడం, రాయడం, కంపోజ్ చేయడం అన్ని ఇష్టం నాకు. తెలుగు రాస్తావా? తెలుగు కష్టం. కొన్ని తెలుగు రాసింది చదవడం ఒక తెలుగు ఇంగ్లీష్లో రాస్తాను నేను. తెలుగు ఇంగ్లీష్లో రాస్తాను. ఎస్. సో తెలుగు రాయడం రాదు, చదవడం కూడా కొన్ని పదాలు లెటర్స్ అలా వస్తాయి, బట్ అంత ఫ్లూయెంట్గా. కానీ ఎక్కడ తెలుగు రాదు అనే ఎక్కడ ఏ పాటలో కావచ్చు, మెలోడీ కావచ్చు, హై అంటే కొంచెం మాసీ సాంగ్ కావచ్చు, హైపర్ సాంగ్ కావచ్చు, ఎక్కడా కూడా తెలుగు రాదు అన్న ఫీలింగ్ అయితే లేదు. థ్యాంక్ యూ. అండ్ మీ కాస్ట్యూమ్స్ కూడా ఏంటంటే తెలుగు ఆడియన్స్కి ఆకట్టుకునేలాగా, వాళ్ళని అట్రాక్ట్ చేసేలాగా ఉన్నాయి. ఎప్పుడు చూసినా హాఫ్ సారీస్ కట్టుకునే వాళ్ళు, ఫుల్ సల్వార్ వేసుకునే వాళ్ళు, కొంచెం అంటే ట్రెడిషనల్లో కూడా లుక్ చాలా బాగుంది అందరికి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ ప్లాట్ఫామ్ అందరికీ ఒక మంచి ఆపర్చునిటీ కదా. సో ఆల్మోస్ట్ మీరు పార్టిసిపేట్ చేయడమే కాదు, విన్నర్ అయ్యారు జీ సరిగమప. అంటే మీ నేమ్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ ఏమనిపించింది అసలు? అంటే స్టేజ్ మీద కూడా ఏమైతుంది ఆ లోకంలోనే ఉన్నా నేను. ఆ రోజైతే చాలా అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా ఈ జర్నీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. లైక్ ఎందుకంటే నాట్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ మీ, స్పీకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ద కంటెస్టెంట్స్. జస్ట్ మంచిగా పాడాలి, ఓకే ఆ రోజు ప్రాక్టీస్ చేసిందంతా ఇట్ షుడ్ బీ వర్త్ ఇట్, మంచిగా పాట రావాలి అనేది ఉండే. సో ఆ రోజు ఫినాలే జరుగుతుంది, ఇది ఎండ్ అయిపోతుంది అని ఆ ఫీల్లో ఆనెస్ట్లీ లేదు. జస్ట్ లైక్ ఎవ్రీ అదర్ షూట్ మంచిగా పాడాలి, రావాలి, కూర్చోవాలి అని ఉండే. సో అలా అయిపోయిందని ఇట్ ఫీల్స్ రియలీ వియర్డ్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఆల్మోస్ట్ 6 months, రైట్? ఆల్మోస్ట్ 6 months. 6 months. 5 ఆడిషన్ తో పోలిస్తే 6 months. డైలీ మన వర్క్స్ తో పాటు ఇది కూడా ఒకటి పార్ట్ అయిపోతుంది కదా. ఒక్కసారిగా ఇంక నెక్స్ట్ మనం స్టేజ్ కి వెళ్ళలేము, మళ్ళీ వాళ్ళతో కలవలేము అన్నప్పుడు కొంచెం ఫీల్ ఉంటుంది, మిస్సింగ్ ఫ్యాక్టర్ వస్తుంది కదా. ఎలా ఏమైనా అనిపించిందా మిస్ అవుతుందని? అందరం అనుకున్నాం లైక్ గైస్ దిస్ ఇస్ ద లాస్ట్ టైం సెట్ కి వెళ్ళడం, అందరం ఇలా టెన్షన్ పడ్డం, అందరం కలిసి మరీ టెన్షన్ పడతాం అనమాట. సో ఇట్స్ ద లాస్ట్ టైం విల్ బి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్
చాలా సార్లు అనుకున్నాం. ఈ లాస్ట్ స్కెడ్యూల్ అయితే రిహర్సల్ జరుగుతూ ఉంటాయి కదా ఫినాలి, అప్పుడు చాలా చాలా సార్లు అనుకున్నాం. అండ్ ప్రీవియస్ కంటెస్టెంట్స్ ని మిస్ అవుతూ అలా వెరీ సాడ్ ఎమోషనల్ బట్ ఆల్సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అండ్ అందరికి ఒక జర్నీ లాగా ఉండే, అంటే అందరు పాడేటప్పుడు ఇంప్రూవ్మెంట్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ నుంచి చాలా అందరం చాలా నేర్చుకున్నారు. వెరీ థ్యాంక్ఫుల్ టు అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ అన్న. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్, వాళ్ళు నేర్పిన టెక్నిక్స్ కానీ, అంటే ఎవ్రీథింగ్ మాకంటే వాళ్ళకే నమ్మకం ఉంటుంది మా మీద. సో ఆ కాన్ఫిడెన్స్, ఆ లవ్ తోని అలా పాడాం. అండ్ ఎపిసోడ్ లో మీ రీల్స్ కొన్ని చూసాను నేను, యాక్చువల్లీ కొన్ని జీ ఇన్స్టా రీల్స్ లో. ఫస్ట్ ఇంట్రడక్షన్ అప్పుడు శ్రీముఖి గారితో ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్తున్నారు, ఇప్పటి వరకు మేము సాయి పల్లవి గారే ఒక్కటే పీస్ కదా, సో ఇప్పుడు మీరు ఒక్కటే పీస్ అయితే జీ సరిగమపాకి మొత్తం ఎపిసోడ్ అన్నిటికీ మీ బ్యాచ్ కి అయితే మీరే ఒక్కటే పీస్ ఏమో, ఎందుకంటే విన్నింగ్ వచ్చేసింది కదా. ఒకసారి డైలాగ్ చెప్తారు, గుర్తుందా? బలిసిందారా బొక్కలు ఎరగొడతా నకరా అలా నీకేమన్నా, 2 కులాలు 2 మతాలు అభిజ్ఞ హైబ్రిడ్ పిల్ల ఒకటే పీస్. అది వెంటనే కోటి గారి రియాక్షన్ బాగుంది కదా, నన్నే అంటున్నా, నాకు భయం డైరెక్ట్ ఇక్కడే నిల్చొని అంటున్నా, సైడ్ కి అందుకే అలా సైడ్ కే చెప్పారు, స్ట్రైట్ చెప్పలేదు, సైడ్ కి చెప్పారు. యాక్చువల్లీ జీ ఏంటంటే ప్లాట్ఫామ్ చాలా మందికి ఆపర్చునిటీతో పాటు ఎన్నో నేర్చుకోవడానికి ఉంటుంది. కోటి సార్ గారు కావచ్చు, అండ్ అనంత్ గారు కావచ్చు, అండ్ సెట్ లో అందరూ శైలజ గారు కావచ్చు కదా. బాగా నేర్చుకుంది ఏంటి ఎంటైర్ ఈ జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి? చాలా నేర్చుకుంటాం. మన పాట ఫీడ్బ్యాక్ కాకుండా వేరే వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది ఫీడ్బ్యాక్ అని నేర్చుకుంటాం. అండ్ హౌ కెన్ వి యూస్ దట్ ఫీడ్బ్యాక్ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ పర్ఫార్మెన్సెస్. సో పాటను ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా పాడాలి, అది డెఫినెట్గా నేర్చుకున్నాం. అండ్ ఆల్సో అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చాలా నేర్చుకున్నాం. బికాస్ జడ్జెస్ని చూసి వాళ్ళ విధానం, వాళ్ళ మాటలు, లేకపోతే వాళ్ళ స్టేజ్ ప్రెజెన్స్, వాళ్ళని చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్, ఒక గ్లో వచ్చేస్తుంది ఫేస్ మీద. బికాస్ దేవ్ గాన్ త్రూ సో మచ్, దేవ్ బిన్ డూయింగ్ దిస్ ఫర్ సో లాంగ్. సో అలా కూడా ఆలోచిస్తే వీ లెర్న్ అ లాట్ జస్ట్ బై సీయింగ్ దెమ్. వాళ్ళని చూస్తేనే ఓ మై గాడ్ చాలా గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. ఇది ముందు పాడడానికి ఒక అవకాశం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కోటి సార్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు జస్ట్ మనం పాడే విధానం గురించి కాకుండా ఆ పాటకి హిస్టరీ ఏముంది, మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ ఎవరు, ఆ టైంలో వాళ్ళు ఎలా నేర్చుకొని కంపోజ్ చేశారు అలా. సో నాట్ జస్ట్ కోటి సార్, అనంత్ సార్, శ్యామ్ సార్ వాళ్ళు కూడా లిరిక్స్ గురించి చెప్తూ ఉంటే సేమ్ థింగ్ పాట ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. సో చాలా అంటే చాలా నేర్చుకుంటాం. శైలజమ్మ దగ్గర కూడా చాలా నేర్చుకుంటాం. తను చూస్తేనే ఒక లైక్ మూన్ గుర్తొస్తుంది. తను చూస్తే లైక్ ఇట్స్ వీ ఆల్ గెట్ పీస్ఫుల్. అండ్ హర్ ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ టెక్నికల్. లైక్ ఈ గమకం ఇలా వాళ్ళకాలి, లేకపోతే ఈ పట్టుదల రావాలి ఈ స్పెసిఫిక్ పార్ట్కి, లేకపోతే బ్రెత్ కంట్రోల్. సో అలా టెక్నికల్గా చాలా నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఇండైరెక్ట్గానే వాళ్ళని చూస్తేనే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మా అందరికీ. ఏం చదువుకున్నారు మీరు? సో 12th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది అంతే. అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్? ఓన్లీ మ్యూజిక్లో ఉండిపోతారా, ఏమైనా స్టడీస్ ఉన్నాయి? సో అక్కడ బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్లో సీట్ వచ్చింది నాకు. అది డిఫర్ చేసుకొని ఇండియాకి వచ్చాను. సో ఇప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నా. సో అయ్యాను ఆల్రెడీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి. సో మ్యూజిక్లోనే ఉందాం అనుకుంటా నేను. అండ్ ఏ ఎడ్యుకేషన్ చేసినా అది మ్యూజిక్గా ఐ వాంట్ టు హెల్ప్ విత్ whatever I'm doing musically. So the dream is to be in music 24/7. Eat music, sleep music, wake up music. Okay. అండ్ మీరే విన్ అయ్యారు నేను అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు, మీరు స్టేజ్ ముందు మాట్లాడారు. అంటే అది చాలా తక్కువ మందికి తెలుస్తూ ఉంటుంది ఆ ఫీల్ కావచ్చు, వాట్ ఎవర్. సో అమ్మ ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారు? ఎందుకంటే మీరు అక్కడ అంటే వేరే యుఎస్లో ఉన్నా కూడా మీ యొక్క టాలెంట్ కోసం లేదా మీ ప్యాషన్ కోసం మీ మదర్ మీతో పాటు వచ్చేసారు. కొంతమంది ఏంటంటే ఎందుకు లైఫ్ బాగానే ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు, ఇందులో ఎందుకు సస్టైన్ అవుతామో లేదో తెలియదు, గెలుస్తామో లేదో తెలియదు అని ఆలోచిస్తుంటారు. అండ్ మీకు ఫస్ట్ నుంచి తెలుగు అంత బాగా కాదు, కానీ నేర్చుకున్నారు, ఇక్కడికి వచ్చారు, మీకోసమే మదర్ ఇక్కడే ఉన్నారు. కానీ మీరు ఏదైతే ఈరోజు అచీవ్ చేశారో వాటన్నిటికీ కరెక్ట్గా మీకు అంటే మీరు దానికి డిజర్వ్ అనిపిస్తూ ఉంటుంది. మీ మామ్ మీకు చెప్పిన వర్డ్స్ ఏంటి యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ అంటే నాకు వచ్చింది అని అనుకోలేదు నేను.
I saw my parents' hard work and their sacrifices, and family కూడా చాలా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్లీ ఫ్యామిలీలో మ్యూజికల్ నాలెడ్జ్, మ్యూజికల్లో ఈ ఫీల్డ్లో ఎవరు లేరు. సో కానీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ బ్యాక్ ఎట్ హోమ్, బ్యాక్ ఇన్ వర్జీనియా, చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు చాలా అంటే చాలా చేస్తారు. సో I felt like this trophy was for them. This winning moment was for them because వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎంత డిసిప్లిన్గా నేర్పించి, I felt happy for my parents and very grateful. But everything being said, this is just the start. This is just the beginning. So ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా బాగా నేర్చుకోవాలని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాను నేను. సో ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ టు ద జడ్జెస్ ఎస్పెషలీ బికాస్ నాలో ఏదో చూసి ఐ బిలీవ్ దట్. ఓకే. సో తండ్రి ప్రమోషన్ కూడా జరిగింది కదా, డైరెక్ట్ గా సాయి పల్లవి గారిని చూసారు కదా, చైతన్య గారిని చూసారు కదా, ఏమనిపించింది? వావ్ అనిపించింది. తన ఫేస్ లో ఒక అందరికి తెలిసింది ఒక గ్లో ఉంటుంది. యా ఎగ్జాక్ట్ గా అదే అనిపించింది. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాట్ జడ్జెస్, లైక్ వేరే సినిమా ప్రమోషన్స్కి వచ్చే వాళ్ళు, మన ఐడల్స్ చిన్నప్పటి నుంచి చూసి యాక్ట్ చేసిన వాళ్ళు వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెట్ మొత్తం వైబ్ మొత్తం మారిపోతుంది, పాటలు టెన్షన్ పోతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఫన్. బట్ సాయి పల్లవి మ్యామ్ అయితే షీఈస్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సో ఐ రియలీ ఎంజాయ్ దట్. వీ ఆల్ ఎంజాయ్ దట్. ఓకే. సో ఎవరికైనా కూడా సక్సెస్ సాధించినప్పుడు ఖచ్చితంగా మనని లెర్నింగ్ స్టేజ్లో మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మీరు స్టేజ్ మీద మీ పేరెంట్స్ గురించి చెప్పారు, అలాగే మీ గురుగారు రామాచారి గారి గురించి కూడా చెప్పారు. సో విన్నింగ్ తర్వాత సార్ మాట్లాడారా గురుగారితో, ఏం చెప్పారు? సే సంథింగ్. ఫస్ట్ కాల్ చేసింది రామాచారి సార్కి, షూట్ అయిన వెంటనే పొద్దున. సో సార్ చాలా అంటే హీ వాజ్ వెరీ హ్యాపీ. అంటే he's seen my progress. So even while I was studying in the US, నేను 7th 8th లో స్టార్ట్ చేశా ఆన్లైన్ క్లాసెస్ సార్ దగ్గర నుంచి. సో 7th 8th నుంచి ఇండియాకి షిఫ్ట్ అవ్వడం అది కూడా ఒక జర్నీ లాంటిదే. అండ్ he's seen me learn and progress since I was like little kid till now. So he felt very happy, and I felt so happy to be his student in that moment. So sir ki call chesi, he was very very happy, and em cheppalo ardham kavatledu. He was very very happy, very happy. Yeah. So Abhigna, first Zee Saregama ప్లాట్ఫామ్లో ఫస్ట్ పాడిన సాంగ్ ఒకసారి మా కోసం మళ్ళీ. షూర్. సో ఫస్ట్ పాడిన పాట మిలమిల, మెగా ఆడిషన్స్ రోజు. మిలమిల మిల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే, చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే, బంగారు వీడేనా నా నిండు చందురుడు, బంగారు వీడేనేమో నే కలలు కన్నవాడు, బంగారు వీడేనా నా నిండు చందురుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు, ఉన్న చోట ఉండ నీడు చూడే వీడు ఊరుకోడు ఏదో మాయా చేస్తుంటాడమ్మా, పొమ్మంటున్నా పోనే పోడు కల్లోకొచ్చి కూర్చుంటాడు ఆగం ఆగం చేస్తున్నాడమ్మా, ఘడియ ఘడియకి నడుము తడుముడే తడమ తడవకి చిలిపి చెడుగుడే, బంగారు వీడేనా నా నిండు చందురుడు, బంగారు వీడేనేమో నే కలలు కన్నవాడు, బంగారు వీడేనా నా నిండు చందురుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. సూపర్ సూపర్. యాక్చువల్లీ ఫస్ట్ ఈ లిరిక్స్లో ఏంటంటే స్టార్టింగ్ చరణం తర్వాత మళ్ళీ అంటే బాగా పిచ్ అనేది చాలా హై వస్తుంది, మళ్ళీ వెంటనే లోగా దాన్ని ఎండ్ చేయాలి కదా. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ బాగా ఎక్సర్సైజ్ చేయాలంటది, నిజమేనా? కొన్ని బ్రీత్ ఎక్సర్సైజెస్ బాగా యూజ్ అవుతాయి అంటుంటారు. యా అంటే ఓంకారం ఇస్ వెరీ హెల్ప్ఫుల్, సా సస్టైన్ చేయడం అది కూడా చాలా హెల్ప్ఫుల్. సో అవి ఆటోమేటిక్ గా చేస్తే లైక్ బ్రెత్ కంట్రోల్, సస్టైన్ నోట్స్ ఇస్ ద మెయిన్ థింగ్. ఈ సాంగ్ ఎవరిదో తెలుసా? అనుష్క మ్యామ్. అనుష్క మ్యామ్
అనుష్క మ్యామ్ పాడినవారు అనుష్క మ్యామ్ అండ్ నాగార్జున గారు సూపర్ ఎస్ సూపర్ ఫిల్మ్ లో నాగార్జున అంటే తెలుగు ఫిల్మ్స్ చూస్తావా? యా చూస్తాను యా ఎవరు ఫేవరెట్ ఎవరు ఈ హీరోస్ బాగా సినిమాలు చూస్తానని? ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్, నాని సార్. ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్, నాని సార్. ఓకే, ప్రభాస్ గారి ఫిల్మ్స్ లో ఏది బెస్ట్ ఫిల్మ్, బాగా ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఫేవరెట్ ఫిల్మ్ అనేది పౌర్ణమి. ఐ లవ్ పౌర్ణమి, చాలా ఇష్టమైన సినిమా. మంచి మ్యూజికల్ ఉంటుందన్న. డిఎస్పి సార్ పౌర్ణమి, ఆ సినిమా అంటే చాలా ఇష్టం. ప్రభాస్ సార్ అని ఇక్కడ కాదు, ఇన్ జనరల్ గా. ఓకే, టక్కున ఏదైనా ఒక పాట పాడాలంటే ఏం పాడతావు వాళ్ళ గురించి? అల్లు అర్జున్ సార్ అన్ని ఫిలిమ్స్ లో ఒక సాంగ్ అంటే ఏం గుర్తొస్తుంది నీకు? చాలా గుర్తొస్తున్నాయి యాక్చువల్లీ. సామి సామి, ఫీలింగ్స్, బూచాడే ఎఫెక్ట్ గాడే, భలే డిఫెక్ట్ గాడే, కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే. ఎఫెక్ట్ గాడే, భలే డిఫెక్ట్ గాడే, కనెక్ట్ గాని అయిపోతే డిస్కనెక్ట్ కాడే. రేసు గుర్రం లాంటోడే, రివర్సు గీరెలేనోడే, ఫోకస్ పెట్టేస్తాడే, ఫిక్స్ అవుతాడే, గోలే కొడతాడే. బూచాడే బూమ్ 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 చేస్తాడే, బలెటోడే గిల్లెటోడే, బ్లూటూత్ అయి ఉంటాడే. బూచాడే బూమ్ 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 చేస్తాడే, తెగిస్తాడే, బీభత్సం అవుతాడే. ఓకే, సో స్వీట్. సో ఇప్పుడు మాకు ఒక ఫైనల్గా ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కావాలి అభిజ్ఞ. అంటే ఇప్పుడు జీలో పాడేసిన పాటే పాడేస్తావా, లేదా అసలు తెలియని పాట ఏమైనా మాకు కోసం ట్రై చేస్తావా? సుమన్ టీవీ ఆడియన్స్ కోసం ఒక 2 lines అయినా ఓకే. ఈ పాట అంటే ఎమోషనల్ అనే పదం విన్న తర్వాత పాట అంటే ఐ థింక్ నిన్నటి తీపి. ఓకే, సీతారామం సినిమా నుంచి. సో సునీత గారు పాడారు పాట. నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటిపోదసలే, జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని, నువ్వికరావు అని తెలిసే ప్రశ్నల వాన ఇక ముగిసే, జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని, గాలి ధూళి నీ పరిమళమై రోజు జరిగే నే పరిచయమే. యాక్చువల్లీ ఎమోషనల్ పాట చాలా బాగుంది నీ వాయిస్కి. ఎమోషనల్ మాత్రం చాలా బాగా. సునీత గారి పాటలు ఏంటంటే ఎమోషనల్తో పాటు రొమాంటిక్తో పాటు ఆమెలో ఎక్కువ ఉన్నటువంటి ఆ ఎమోషనల్ యాంగిల్ చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎవరైనా కూడా ఈ సింగర్లు ఏంటంటే ఆ ఎమోషనల్ యాంగిల్ టచ్ చేసిన వాళ్ళు సక్సెస్ఫుల్ అయితే ఖచ్చితంగా అయిపోతారు. అండ్ మీరు చాలా బాగా పాడారు. ఇది ఎక్కడ పాడలేదు కదా? ఇక్కడే పాడారు ఫస్ట్ టైం. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎండ్ చేసేటప్పుడు ఒక వీడియో చూపిస్తాను అనమాట. స్టార్ట్ చేద్దాం. 3, 2 and the winner is ఇది నేనేనా అన్నట్టుంది యాక్చువల్లీ, నిజంగా. అండ్ నేను చాలా విన్నింగ్ చూసానండి యాక్చువల్లీ. ఇది మాత్రం చాలా స్పెషల్ నాకు కూడా. అక్కడ ఎంతో వరకు ఎక్సైట్మెంట్ ఉంది కానీ ఓకే వస్తారు ఒకళ్ళు చూద్దాం అన్నట్టే ఉంది. మళ్ళీ విన్నింగ్ మనమేనా నేనేనా అది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ అక్కడ విశ్వక్సేన్ గారు సినిమాలు చూస్తుంటారా? విశ్వక్సేన్ ఆయన వచ్చారు, ఆయనే విన్నింగ్ అన్నప్పుడు ఏమైనా అనిపించిందా? కనీసం ఇలా హ్యాండ్ రైజ్ చేసినప్పుడైనా ఏమైనా అనిపించిందా? అప్పుడు మొత్తం జస్ట్ పాట మీదనే ఉండే, నిజం చెప్పాలంటే డే మొత్తం. ఆ రోజు ఎలా అయిందంటే జస్ట్ 6 నుంచి 4 నుంచి 2 బేసిక్లీ అందరం 3 పాటలు ప్రిపేర్ అయ్యి వచ్చాం, లైక్ టాప్ 6 ఫైనలిస్ట్. సో ఓకే, ఈ ఫస్ట్ రౌండ్ త్రూ అయితే సెకండ్ రౌండ్ త్రూ అయితే థర్డ్ రౌండ్. సో అలా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఫస్ట్ సాంగ్ పాడా, ఓకే త్రూ అన్నారు,
సెకండ్ సాంగ్ వాడా త్రూ అన్నారు, థర్డ్ సాంగ్ వాడా త్రూ అన్నారు. మరి చేతెత్తేసరికి నాకు అసలు ఏమవుతుందో నాకు అర్థం కాలేదు నిజం చెప్పాలంటే. సో ఇంకోటి చెప్పాలి, అక్కడ విన్నర్ మీది అనౌన్స్ చేయగానే పక్కన రన్నర్ కూడా తను చాలా హ్యాపీగా వెంటనే క్లాప్ చేయడం, తను కూడా విన్ అయినట్టు హ్యాపీ ఫేస్ అక్కడ క్లియర్ గా కనిపించింది. సే సంథింగ్ అబౌట్. No, Meghna is first of all she's a wonderful friend. సో ఈ సరిగమప సీజన్ లో చాలా మంది I became really close with them. Meghna is one of those people. So she's very very encouraging, very very supportive, and చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. లైక్ నువ్వు వాడేస్తావు, నీకేముంది నువ్వు వాడేస్తావు అండ్ వైస్ వర్సా. సో మన రిలేషన్షిప్ అలానే ఉంటుంది, అందరితోనే అలానే ఉంటుంది. సో షీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ అన్ అమేజింగ్ సింగర్, అమేజింగ్ మ్యూజిషియన్. చాలా నాలెడ్జ్ ఉంది తనకి, నేను చాలా నేర్చుకున్నా తన దగ్గర కూడా. తన పాట పాడేటప్పుడు లిటరలీ పాట లోపలికి వెళ్ళి పాడుతుంది. లైక్ యూ కెన్ షీ ఫీల్స్ ది ఎంటైర్ సాంగ్. సో అది ఇట్స్ అ హ్యూజ్ లెర్నింగ్ థింగ్. తను చూస్తేనే ఐమ్ లైక్ వావ్. సో యా, షీఈస్ వెరీ 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 స్పోర్టివ్. ఓకే, యా. సో ఫైనల్ గా సే సంథింగ్ అబౌట్ విశ్వక్ సేన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ విశ్వక్ సేన్ గారు, ఐమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ movies and his attitude. Obviously ఈ నగరానికి ఏమైంది, such a huge hit. ఎన్నిసార్లు చూసుంటాను ఆ సినిమా. And the fact that he was there announcing the winner was a very very special moment. One more thing, ఇప్పుడు లైలా సినిమా వస్తుంది కదా, it's such a big thing in my opinion that he's acting as a male and female. స్టేజ్ మీద కూడా చెప్పారు, లైక్ అంటే ఇలాంటి రోల్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే he said like he wants to show that his acting, his skill. So it's a huge respect for Vishwak sir. Okay. And I love his attitude and him as an actor. Chaala nashtundi naku. So very grateful to meet him. Thank you so much for coming once again, Abhigna. Thank you so much. And all the very best. ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ రావాలి. సో ఎంతో ప్యాషనేట్తో మీరు ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టారు. అండ్ ఫస్ట్ అయితే ఒక మంచి సక్సెస్తో అయితే అందరూ వెల్కమింగ్ అయితే చేసేస్తున్నారు. లాట్స్ ఆఫ్ లవ్ మీరు సొంతం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సుమన్ టీవీ నుంచి. Thank you so much. సో ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పేసండి, జీ సరిగమప విన్నర్ అభిజ్ఞ ఏం చెప్తుంది? సే సంథింగ్. సో మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్కి ముఖ్యంగా చాలా థ్యాంక్ యూ చెప్పాలంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము పాడగలుగుతున్నాం. సో ఆల్వేస్ బిన్ అ ఫ్యాన్ ఆఫ్ సుమన్ టీవీ. చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాను, చాలా పెద్ద సింగర్స్ వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ ఫర్ అక్సెప్టింగ్ మీ. So very grateful. Thank you. Thank you so much once again and all the very best. Thank you so much. Thank you. Yes, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.